రైతుల సమస్యలు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కలవడానికి మేము పోయినప్పుడు అడ్డుకున్నారు. నేనైతే సరే నేను రాజకీయంగా ఉన్నాను కాబట్టి నన్ను వద్దన్నారు. ఓకే, రైతులు పోయి ఒక కాగితం ముక్కు ఇస్తామని చెప్తే కూడా దాన్ని కూడా తీసుకోకుండా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు రైతుల మీద దాడి చేయడం జరిగింది. రైతు మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు కేసు పెట్టడానికి పోతున్నాము. వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది చూడాలా, లేదంటే ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. రైతుల సమస్యలు వినడానికి ఆలగడ్డకు వచ్చారని చెప్పి అన్నారు. రైతుల సమస్యలు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కలవడానికి మేము పోయినప్పుడు అడ్డుకున్నారు. నేనైతే సరే నంద్యాల జిల్లా ఆలగడ్డ సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం సభ సందర్భంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ వచ్చారు. అదే సమయంలో ఆలగడ్డ టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సీఎంను కలవకుండా ఆమెను అడ్డుకున్నారు. అఖిలప్రియ తరపున టీడీపీకి చెందిన రైతులు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లగా గంగుల ప్రభాకర్ రెడ్డి వారిని కొట్టి పంపించినట్లుగా అఖిలప్రియ ఆరోపించారు. ఈ సంఘటనపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ ఫిర్యాదును తీసుకునే పక్షంలో ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తారని అఖిలప్రియ తెలిపారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. వరలక్ష్మి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేము సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి 2వ రోజు ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైంది. ఆద్యంతం ఆ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఆళ్లగడ్డ ప్రాంతంలో ఉద్రిక్తల మధ్యనే కొనసాగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మాజీ మంత్రి ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ రైతులను వెంటబెట్టుకొని కేసీ కెనాల్కు నీరు విడుదల చేసే విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయాలనే ఉద్దేశంతోనే తన వెంట పెద్ద ఎత్తున రైతులను తీసుకొని వెళ్లి ఎర్రగుంట్ల గ్రామం వద్ద రైతులతో ముఖాముఖి చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే నేపథ్యంలో నిఘా పెట్టిన పోలీసులు భూమా అఖిలప్రియను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాదు, ఓ స్థాయిలో రైతులంతా సీఎం సభ వద్దకు వెళ్లేందుకు చొరబడే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్న పోలీసులు ప్లస్ గంగుల ఎమ్మెల్యే గంగుల విజేంద్ర రెడ్డి వాళ్ళ తండ్రి గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ తన అనుచరులతో రైతులపై దాడి చేయించారని ప్రధానంగా ఆరోపిస్తూ భూమా అఖిలప్రియ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్రకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి బస్సు ముందుకు కదలగానే వెనుక ప్రాంతం అంతా మొత్తం ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. భూమా అఖిలప్రియను ముందుకు పోనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడము, ఒక్కసారిగా అక్కడంతా రైతులంతా మోహరించడంతో పరిస్థితి అంతా ఉద్రిక్తతంగా మారింది. ఇదే నేపథ్యంలో గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా రైతులపై దాడి చేయించడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులైన భూమా అఖిలప్రియ రోడ్డుపైన బటాయించి నిరసన వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుకు స్థానిక ఎమ్మెల్యే తీరుపై ఆమె నిరసన వ్యక్తం చేసింది. ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ కూడా పోలీసులతో మాట్లాడుతూ కూడా రైతుల సమస్యలను తనను అనుమతించకపోయారు కానీ రైతులు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లేందుకు ఎందుకు పోలీసులు నిరాకరిస్తున్నారని, కేవలం ఇది ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ డొల్లతనం బయటపడుతుందనే ఉద్దేశంతోనే పోలీసులు స్థానిక ఎమ్మెల్యే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు కానీ అమాయకులైన రైతులపై దాడి చేయడం చాలా హేయమైన చర్య అని ఆమె ఖండించారు. ఇదే నేపథ్యంలోనే ఓ స్థాయిలో రైతులంతా భూమా అఖిలప్రియ వద్ద జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణంలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ అఖిలప్రియను కూడా సిరివెల్ల పోలీస్ స్టేషన్ తరలించే క్రమంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించి రైతులను భూమా అఖిలప్రియని ఇరువురిని తీసుకుని సిరివెల్ల పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి బస్సు యాత్ర ఎర్రగుంట్ల గ్రామం విడిచి వెళ్లేంత వరకు కూడా భూమా అఖిలప్రియను బయటకు వెళ్లేందుకు అనుమతించలేదు. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం భూమా అఖిలప్రియ కూడా సిరివెల్ల పోలీస్ స్టేషన్ లోనే నిర్బంధంలోనే ఉంచారు. ముఖ్యమంత్రి పర్యటన అనంతరమే సాయంత్రం విడుదల చేస్తామని చెప్పి అఖిలప్రియకు చెప్తున్నప్పటికీ తాను మాత్రం రైతులపై దాడి చేయడం హేయనీయమైన చర్య. సిరివెల్ల పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డిపై రైతులపై దాడి చేసిన ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డిపై తప్పకుండా కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదే నేపథ్యంలో ఆమెకు తనకు పార్టీలో జాయినింగ్స్ ఉన్నాయని తను వెళ్లేందుకు అనుమతించాలని పోలీసులు చెప్పినప్పటికీ పోలీసులు కూడా అఖిలప్రియ మాటలను సాకారం చేయకుండా ఖచ్చితంగా ఆమె నిర్బంధంలోనే ఉంచారు. ప్రస్తుతం సిరివెల్ల పోలీస్ స్టేషన్ మీద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వరలక్ష్మి.